ఫస్ట్ ఎండుతున్న తెలంగాణ ఏ రకంగా తెలంగాణ ఆగమవుతా ఉందో ఒకసారి మనము మాట్లాడదాం మిత్రులారా. ఎంత దారుణ పరిస్థితులు ఉన్నాయంటే తెలంగాణలో ఎండుతున్న తెలంగాణ ఉరికొయ్యకు వేలాడుతూ ఉన్నది. ఏ రకంగా ఉన్నదో ఒకసారి చదివిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. వట్టిపోయిన బోర్లు, అడుగు తేలిన బావులు, కాల్వల్లో నీళ్ళివ్వని రేవంత్ సర్కార్, చివరి తడి కోసం రైతుల తన్లాట, వేలాది ఎకరాల్లో ఎండిపోతున్నటువంటి పంటలు, చేతికొచ్చే పరిస్థితి లేక పశువులకు మేతగా వరి, సూర్యాపేట సిరిసిల్ల జిల్లాల్లో ఎండిన పైరులు, యాదాద్రి జిల్లాలోనూ పశువులకు మేతగా మారినటువంటి వైనం, కరీంనగర్ జిల్లాలో మళ్ళీ కనిపిస్తున్న పూడిక తీతలు, నిజామాబాదు నల్లగొండలో ఎండిపోయిన బోర్లు, పెట్టుబడి నష్టపోయామంటున్న అన్నదాతలు, నీళ్ల ప్రణాళికలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం, పంటలు వేయవద్దని ఫిబ్రవరి చివరిలో ప్రకటించినటువంటి సర్కార్. నిజంగానే రాష్ట్రంలో ఆనాటి రోజులు వచ్చాయి. దశాబ్దాల కాలం క్రితము రైతులు అనుభవించిన కష్టాలు ఇప్పుడు మళ్ళీ కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. వేసవి ముద్రకు ముందే పంటలు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు పోయాయి. బావుల్లో నీరు లేక, కాల్వల్లో నీళ్లు రాక పొలాలు నెర్రలు బారుతున్నాయి. బంగారం లాంటి పంటలతో రైతుల ఇంట సిరులు నింపాల్సింది పోయి పశువులకు మేతగా మారుతున్నాయి. ఇది ఏ ఒక్క జిల్లాకో పరిమితం కాలేదు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉన్నది. ఎక్కడైనా సరే చూడండి, మీరు రాష్ట్రంలో ఉమ్మడి 10 జిల్లాలు తీసుకుంటే దీంట్లో ఒక హైదరాబాద్ని ప్లస్ రంగారెడ్డిని పక్కన పెడదాం. ఈ రంగారెడ్డిలో కూడా చాలా వరకు వ్యవసాయ పొలాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ కొంత ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ రంగారెడ్డి బెల్ట్ను వదిలేస్తే మిగతా ప్రాంతాల్లో కూడా కరువు తాండవం ఆడుతూ ఉన్నది. నల్లగొండ కానీ ఇటు చూసుకుంటే నల్లగొండ కానీ మహబూబ్ కానీ ఇటు పోతే ఖమ్మం కానీ ఈ దక్షిణ తెలంగాణ ఇంకా వరంగల్ కానీ ఈ దక్షిణ తెలంగాణ ప్రాంతము ఈ 3-4 జిల్లాలు ఏవైతున్నాయో ఈ జిల్లాలు మొత్తం కూడా కరువు విలయతాండవం చేస్తూ ఉన్నది. ఈ జిల్లాలల్లో నీళ్లు లేక ఇప్పుడు మనకు నీటి వనరులు, మన దగ్గర ఉన్నటువంటి వనరులు ఏంటివి? ఒకటి బావులు అంటే ఓపెన్ బావులు ఉంటాయి కదా, ఆ బావులు, లేదా బావులు అంటే బోర్లు, లేకపోతే కాలువలలో నీళ్లు రావాలి. అది కాకపోతే చెరువులు, కుంటలు, ఈ మైనర్ ఇరిగేషన్ సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో ఇందులో నీళ్లు ఉంటే దాని నుంచైనా నీళ్లు రావాలి. ఇవి మనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 4 వనరులు. ఇప్పుడు దాని గురించి కూడా మాట్లాడదాం ఒకసారి. ఎందుకు మరి తెలంగాణలో ఈ పరిస్థితులు వచ్చినాయి, దేనికోసం వచ్చినాయి అంటే ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్ల కనీసం రైతులకు ఏ కాలంలో మనం ఏం చేయాలి, ఏ రకంగా మనం రైతాంగాన్ని ఆదుకోవాలన్నటువంటి ఆలోచన ప్రభుత్వానికి లేకపోవడం వల్ల జరుగుతున్నటువంటి అనర్థాలు ఇవన్నీ కూడా. ఒకసారి మనము రైతు భరోసా విషయంలో కూడా చూస్తే, రైతు భరోసా, ఇక దీని భరోసా అనడం కంటే రైతు బంధునే ఆగం చేశారని చెప్పుకోవడం బెటర్. ఈ రైతు భరోసా అంటే రైతుకు పెట్టుబడి సాయం అన్నమాట. ఇది ఎప్పుడు ఇస్తారండి? ఇది ఎప్పుడు ఇస్తారు తెలంగాణ రైతులు? ఒకసారి మనం అర్థం చేసుకోవాలి, ఆలోచన చేయాలి. ఈ పెట్టుబడి సాయం అనేది ఎప్పుడు ఇస్తారు? ఏదైనా సరే ఇప్పుడు మనకు రెండు పంటలు మనకు తెలంగాణలో పండుతుంది. ఒకటి వానాకాలం పంట, ఇంకొకటి యాసంగి పంట. ఈ వానాకాలం పంట ఎప్పుడు వేస్తారు తుకాలు, యాసంగి ఎప్పుడు వేస్తారు? ఈ వానాకాలంది ఎప్పుడు వేస్తారు మనము? నార్మల్గా ఎప్పుడు జూన్ నుంచి దీనికి సంబంధించినటువంటి పంట స్టార్ట్ అవుతుంది. ఇది డిసెంబర్లో తుకాలు పోస్తారు, జనవరిలో ఇది యాసంగి వేస్తారు. ఒకవేళ నువ్వు పంట పెట్టుబడి సాయం ఇవ్వాలనుకుంటే ఎప్పుడు ఇవ్వాలి? జూన్లో కాకపోయినా జూలై వరకన్నా ఇస్తే పంట పెట్టుబడి సాయం ఏమన్నా ఆ రైతుకు అక్కరకు వస్తుంది. అలా కాకుండా నువ్వేం చేస్తున్నావు, ఈ వానాకాలం పంటకు ఇవ్వాల్సినటువంటి ఈ రైతు భరోసానే లేకపోతే రైతు భరోసా ఇప్పుడు ఒకటేసారి ఇవ్వవాటిక, అది కూడా 15,000 అని చెప్పేసి దాన్ని 12,000 కుదించిర్రు. ఒకసారికి 7,500 రూపాయలు ఎకరానికి ఇస్తామని చెప్పేసి ఇప్పుడు 6,000 రూపాయలు మాత్రమే ఇస్తూ ఉన్నారు. కేసీఆర్ ఇచ్చిన దానికంటే 1,000 రూపాయలు ఎక్కువ ఇచ్చారు. అది కూడా కేసీఆర్ 75 లక్షల మందికి రైతులకు ఇస్తే ఈయన నాకు తెలిసి 15 లక్షల మంది రైతులకు ఇచ్చిండు ఇప్పటిదాకా. అక్కడికి ఇక్కడికి ఆస్మాన్ దునియా ఫరక్ తేడా ఉన్నది.
సో కాబట్టి ఈ అన్నింటి గురించి కూడా మనం మాట్లాడదాం. అయితే ఈ ఈ ఇచ్చేటువంటి నువ్వు రైతు భరోసా స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ కూడా ఎప్పుడు ఇవ్వాలనుకుంటే ఇగో వానాకాలంలో పంట వేసే ముందు జూన్లో కానీ జూలైలో కానీ ఇస్తే ఆ రైతుకు ఒక రైతుకు సాధారణంగా ఒక 4 ఎకరాల భూమి ఉందనుకో, ఒక 4 ఎకరాల భూమి ఉందనుకో, మీరు ఇచ్చేదాని ప్రకారము 4x6,000 వేసుకున్నా కానీ ఈయనకు ఎన్ని వస్తాయి? దగ్గర దగ్గర 24,000 రూపాయలు వస్తాయి ఈ 4 ఎకరాలకు సంబంధించి. ఈ 24,000 తోటి దీనికి సంబంధించినటువంటి వానాకాలం పంటకు నువ్వు ఎప్పుడు జూన్లో కానీ జూలైలో కానీ వేస్తే సరే, స్టార్టింగ్లో ఆయన దగ్గర ఉన్న 5,000 10,000తోనో ఇతరాలు తెచ్చుకొని అవి తెచ్చుకొని తుకాలు పోసుకున్న తుకం చేతికి వచ్చే సమయానికి గనక ఈ పైసలు చేతికి వస్తే ఆయన దున్నించుకోవడానికి, నాట్లేయడానికి, దానికి అడుగు మందుకు, యూరియాకు, ఇట్లా రకరకాల దాన్ని ఉపయోగించుకుంటాడు. నువ్వేం చేసినావు? ఈ పంట జూన్ జూలైలో పంట వేస్తే ఈ పైసలు నువ్వు డిసెంబర్ దాకా ఇస్తీవి, డిసెంబర్ దాకా ఇచ్చుకుంటూ వస్తీవి. అంటే ఇప్పుడు ఈ రైతు ఏం చేయాలి? 24,000 రూపాయలు అప్పు తేవాలి. 24,000 కాదు, ఇంకా కొంత ఎక్కువ వేసుకొని అప్పు తేవాల్సి వస్తుంది. ఇప్పుడు ఎవరన్నా ఊర్లకు పోయి 20,000 అప్పు 30,000 అప్పు అంటే ఇస్తారా? 50,000 మినిమం తీసుకోవాలి. 50,000 రూపాయల అప్పు తీసుకుంటే 3 రూపాయల మిత్తి, ₹1,00,000 అప్పు తీసుకుంటే 2 రూపాయల మిత్తి. ఇది కామన్గా ఊర్లలో ఉండేటిది. ఇప్పుడు 50,000 అప్పు తీసుకుంటే ఆయనకు 3 రూపాయల మిత్తి ప్రకారం తీసుకోవాలి. 50,000 తీసుకొని దీంట్లో పెట్టుబడి పెడితే నువ్వు ఇచ్చే పైసలు ఆ మిత్తికి కూడా సరిపోవు చివరికి. ఇవి అయిపోయినాక ఇక ఈ పంట చక్కగా వండక, నువ్వు నీళ్లు చక్కగా ఇయ్యక ఇదంతా చేస్తున్నావు. ఇది వానాకాలంది. ఇప్పుడు యాసంగి పంటకు నువ్వు పెట్టుబడి సాయం ఇవ్వాలంటే ఎప్పుడు ఇవ్వాలి? డిసెంబరు లేదా జనవరి లాస్ట్. ఆ 2 నెలలలో ఇవ్వాలి నువ్వు పైసలు ఇవ్వాలనుకుంటే. నువ్వు ఇప్పుడు ఇదే నెల డిసెంబర్ వాయ, జనవరి వాయ, ఫిబ్రవరి వాయ, ఇది మార్చి ఇవాళ 6వ తారీఖు. ఇప్పటిదాకా ఇంకా రైతు భరోసా పైసలు దిక్కులేకపాయ. ఇక తెలంగాణ రైతులు ఎట్లా బాగుపడతారండి? ఏడుకెళ్ళి బాగుపడతారు? ఏమంటా ఉన్నాడు మొన్న, మార్చి 31 తారీఖు దాకా ఇస్తా. ఇంకా మార్చి 31 తారీఖు అంటే ఇక ఏప్రిల్ నెల నుంచి కోతలు స్టార్ట్ అవుతాయి. ముందు వేసిన యాసంగి వేసిన పంటలు అన్నీ. ఇక నువ్వు మార్చి 31 తారీఖు ఇస్తా అని చెప్పేసి గప్పాలు కొట్టి మాట్లాడితే నాకు తెలిసి ఆ మార్చి కాదు, మే కాదు, ఏప్రిల్ కాదు, మే దాకా ఇచ్చుకుంటూ పోతాడు. అప్పటికి వచ్చినోడికి వచ్చినట్టు, సచ్చినట్టు, రానోడికి రానట్టు. ఇది లెక్క అన్నమాట. ఇట్లా రైతు భరోసా విషయంలో రైతాంగాన్ని ఆగం చేసిండు. పోనీ నువ్వు ఇవ్వకపోతేవి, అప్పు తెచ్చుకున్నారు, సప్పు తెచ్చుకున్నారు, వేసిరు. రైతాంగానికి ఉన్నటువంటి నీటి వనరులు ఏంటివి? ఒకటి బావులు, ఒకటి బోర్బావులు అంటే బోర్లు, 2 చెరువులు కుంటలు, 3వది కాలువలు, 4వది కాలువలు. ఇలా మనకు ఇక ఈ 2 కలిపి ఒకటే అనుకోవచ్చు, బోర్లు బావులు కలిపి. ఇలా మొత్తము ఒక 3 వనరులు మనకు ఉన్నాయి నీటికి సంబంధించినవి. ఈ బావులైనా బోర్లైనా ఇవి మనకు ఉండాలంటే గ్రౌండ్ వాటర్ మంచిగా ఉంటేనే నీకు ఇళ్ళ నీళ్ళు అదవుతుంది. ఇప్పుడు ఇక మనము కేసీఆర్ హయాంలో బావులలో బాగానే ఎలుగుకు వచ్చాయి నీళ్లు. ఎందుకంటే ఆయన రిజర్వాయర్లలో ఆడాడ నీళ్లు పెట్టిండు కాబట్టి పాత బావులలో కూడా నీళ్ళు వచ్చినాయి. పాత బావులలో కూడా మోటార్ తెచ్చుకొని వేసుకొని జనాలు నీళ్లు వారించుకున్నారు, పంటలు పండించుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు మన బావి ఈడ ఉందనుకో, ఈ నుంచి ఒక 10 కిలోమీటర్ దూరమైన 5 కిలోమీటర్ దూరంలో ఓ పెద్ద రిజర్వాయర్ ఉంటే ఈ బావులలో ఎలుగులు వచ్చేస్తాయి, నీళ్ళు వస్తాయి మనకు. సో కాబట్టి అట్లా బావులు బోర్లు ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్టులలో నీళ్ళు ఉండి కాలం మంచిగా అయితే మనకు వాటర్ రీఛార్జ్ విధానంలో మనకు నీళ్లు అడిగంటిపోకుండా మనకు ప్రకృతి సహకరిస్తే ఈ బావులు బోర్లు కొన్ని నీళ్లు ఉంటాయి. ఇలా నీళ్లున్నా కానీ ఇందులో ఇంకొక పెద్ద సమస్య, మనకు కరెంట్ చక్కగా రావాలి, పవర్. ఈ కరెంటే చక్కగా వస్తేనే ఈ బావులు బోర్లు మనకు పూర్తి స్థాయిలో అదవుతాయి. మనకు ఈ నీళ్లు పోయాలన్నా కానీ బావులు బోర్లు జర కరెంటు మంచిగా ఉంటేనే నడుస్తుంది. అదో పూట వచ్చి ఓ పూట ఇయ్యాలి. నేను చిన్న పని మీద ఊరి దాకా పోతే ఆడ 3 ఫేజ్ కరెంటు, అంటే మనకు మోటార్లు నడవాలంటే 3 ఫేజ్ కరెంటే ఉండాలి. ఈ 3 ఫేజ్ కరెంటు మళ్ళీ రాత్రి పూటనే ఇస్తున్నారంట, ఓన్లీ రాత్రి పూటనే ఇస్తున్నారంట. ఆడ రైతులందరూ మాట్లాడుకుంటారు, ఏందిరా నాయన అంటే ఎట్టెట్ట ఉందే పరిస్థితి అని చెప్పేసి అడిగినాం. ఆడ వచ్చిన వాళ్ళని అడిగితే 3 ఫేజ్ కరెంటు రాత్రి పూటనే ఇస్తున్నారంట. ఇక మళ్ళీ రాత్రిపూట మోటార్లు పెడుతుందుకు మళ్ళీ షెడ్డార్లు కప్పుకొని మళ్ళీ పాములు గర్వంగా తేలు గర్వంగా మళ్ళీ ఊరల జనాలు మళ్ళా రాత్రిపూట బావుల కాడ పోయి పండుడు కావాలి వండుడు మోటార్ కావాలి అంతందుకు మళ్ళీ పోవాలి. ఇది ఒక రకంగా ఇబ్బంది పెడతాను. ఇట్లా ఇది ఒక రకమైనటువంటి ఇబ్బంది.
ఇక దాంతోపాటు చెరువులు కుంటలు అసలు దీంట్లో పర్యవేక్షణ లేదు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత చెరువులను కుంటలను నింపేటువంటి పద్ధతే లేదు, మొత్తానికి దాన్ని ఎండబెట్టిరు. ఇప్పుడు మీరు తెలంగాణలో ఏ చెరువుకైనా తిరగండి, ఏ కుంటకైనా తిరగండి, ఎక్కడికైనా తిరగండి, తెలంగాణ ఒకప్పుడు ఇక్కడ వ్యవసాయమే కానీ ఇక్కడ పంటలే కానీ ఇగో ఈ మైనర్ ఇరిగేషన్ మీదనే ఆధారపడి పండినాయి. కాకతీయుల రాజుల పుణ్యమా అని చెప్పేసి మనకు ఈ ప్రతి ఊరికి ఊరు వెనకాల ఓ చెరువు, ఊరు ముంగల ఓ చెరువు లెక్క మనకు ప్రతి ఊరికి ఓ చెరువు ఉంటుంది. ఆ చెరువులను కాపాడుకుంటే మనకు నీటి సమస్య రాదు. తాగునీళ్ళు కానీ, సాగునీళ్ళు కానీ, పశుపక్షాదులకు కానీ, జువాలకు కానీ, ప్రతిదానికి అన్నింటికి కూడా ఈ చెరువు అనేది కన్నతల్లి లెక్క కాపాడుకుంటుండే ఆ ఊరిని. ఇప్పుడు ఆ చెరువులని కేసీఆర్ అధికారంలోకి వచ్చినాక మిషన్ కాకతీయ అని ఒక స్కీమ్ పెట్టి ఆ చెరువులలో పుడిక తీసి ఆ చెరువులని మనకు వచ్చినటువంటి నీళ్లు వర్షపు నీళ్ళతో నింపడంతో పాటు మనకు ఎక్కడెక్కడైతే గోదావరి నీళ్లను, కృష్ణా నీళ్ళను నింపుకునే ఫెసిలిటీ ఉన్నదో అక్కడక్కడ ఆయా రిజర్వాయర్లు నింపుకుంటూ అల్ల నుంచి తీసుకొచ్చి చెరువులు వేసుకునేటువంటి వాళ్ళు వేసి నింపిర్రు. మీరు ఇక్కడ దాకా ఎందుకు, ఇదే ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా పాలమూరుకోండి, నీ కొల్లాపూరు ఆ బెల్ట్ మొత్తంలో అన్ని చెరువులు నింపి ఉంటారు గతంలో. ఇప్పుడు అన్ని ఎండబెట్టిర్రు. ఎందుకంటే ఇప్పుడు శతగానోళ్ళు కదా ఉన్నది మొత్తం, వాళ్ళకు రైతుల మీద ప్రేమ ఉండదు. వాళ్ళకి ఎంతసేపు ఉన్న కౌంటర్లు, ప్యాకేజీలు, మూటలు, దీని మీదనే సోయి ఉంటుంది, దీని మీదనే ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి. సరే ఇది పక్కన పెడితే చెరువులు నింపాలి, చెరువులను రీఛార్జ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఈ చెరువుల ఎఫెక్ట్ పైన ఉన్నటువంటి బావులు బోర్ల మీద కూడా పడుతుంది. బావులు బోర్లు కూడా ఎలుగుకు వస్తాయి. ఊరనిక ఉన్నటువంటి చెరువుని అనుకో, ఆ ఊరు ముందు ఉన్న బావులు మొత్తము మంచిగా నిండుకుండా లెక్క ఉంటాయి. కానీ చెరువుని ఎండబెట్టి చెరువులని దాని మీద పర్యవేక్షణ లేకపోయే మిషన్ కాకతీయని మొత్తానికి ఆగం చేసి పక్కన పెట్టిరు. ఇంకా ఏడుకెళ్ళి వస్తాయి నీళ్ళు? తెలంగాణ ఎండిపోకపోతే ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు ఇక ఎండిపోకపోతే ఏమవుతుంది? ఇదొకటి. ఇంకొకటి కాలువలు. ఇక కాలువలు అంటే రిజర్వాయర్లు ఉన్నటువంటి కాలువలు. ఇప్పుడు ప్రాజెక్టులు అన్నీ ఎండబెట్టే కార్యక్రమం చేస్తున్నాడు మన రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు కాళేశ్వరాన్ని ఏడ మేడిగడ్డ స్టార్ట్ చేస్తే ఏడ కేసీఆర్కు పేరు వస్తుందో, ఏడ గత ప్రభుత్వానికి పేరు వస్తుందో అని చెప్పేసి ఆ 3 బరాజులను మొత్తానికి బంద్ పెట్టి ఎక్కడ మేడిగడ్డ నుంచి మొదలు పెడితే ఇటు సుందిల దాకా, సుందిల్ ఏంది మన అదేమంటారు దాన్ని, మన ఎల్లంపల్లి దాకా ఈడ మొత్తము 3 బరాజులను బంద్ పెట్టేసిండు. ఈ 3 బరాజుల దాదాపు 100 కిలోమీటర్ల పొడవున ఈ 3 బరాజులు బంద్ పెట్టడం వల్ల ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం ఇసుక దందా నడుస్తున్నది. ఒక్క సుక్క నీళ్ళు లేదు గోదావరిలో. ఎల్లంపల్లి కింది భాగం కాడ నుంచి మొదలు పెడితే మేడిగడ్డ దాకా సుక్క నీళ్ళు లేవు, ఏడ కూడా మొత్తం ఎండిపోయి ఉన్నది. అంటే ఇసుకనేమో వీళ్ళు మంచిగా దొబ్బి తింటా ఉన్నారు, మన నాయకులు పందికొక్కులు తినట్టు. నీళ్లు లేవు, రైతులేమి ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు 100 కిలోమీటర్ల మేర గోదావరి ఎండిపోయి ఉంది. అదే 3 బరాజులు కనుక ఇట్లా కట్టేసి వచ్చే సుక్కను వచ్చినట్టు ఎత్తిపోసుకొని ఇలా పెట్టుకుంటే ఈ 100 కిలోమీటర్ల మేర గోదావరి నది సజీవంగా ఉంటుండే అక్కడ నుంచి ఇక్కడ దాకా. అంటే 100 కిలోమీటర్ల మేర నది సజీవంగా ఉంటుంది. దాని ఎఫెక్ట్ ఎంతెంత దూరం దాకా ఉంటుంది తెలంగాణలో. ఇటు ఏ పక్క చూసుకున్నా కానీ వాటర్ మనకు గ్రౌండ్ వాటరు చాలా అద్భుతంగా ఉండేది. అది తప్పు పనిచేస్తుంది. ఇంక ఎండిపోకపోతే ఏం చేస్తుంది తెలంగాణ? బరాబర్ ఎండిపోతుంది. దాంతోపాటు ఎల్లంపల్లి నుంచే మేము నీళ్ళు ఇస్తాం, కాళేశ్వరం నీళ్ళు వేయము అని చెప్పేసి మీరు మేడిగడ్డని అన్నారు, సుందర బంద్ పెట్టేసి ఆ మిడ్ మానేరును ఏదో అప్పుడు ఎస్ఆర్ఎస్పిలో వచ్చిన నీళ్ళని ఆ కడెంకెళ్ళి వచ్చినట్టు అవి ఇవి అని కలిపి ఏదో నింపినట్టు ప్రయత్నం చేసిరు. ఏది మిడ్ మానేరు, లోయర్ మానేరు ఇవన్నీ కూడా అవి మొదటి పంటకు కూడా రావు. మొదటి నుంచి చెప్తున్నాం, మొదటి పంట స్టార్టింగ్ తల్లు ఉంటాయి కదా వాటికి కూడా రావు. ఇప్పటికే మిడ్ మానేరు ఎండిపోవట్టింది, దగ్గర పడ్డది వాటరు, ఎల్ఎండి ఎండిపోవట్టింది, ఇంకా వాటరే లేవు. కాళేశ్వరాన్ని ఆడ మేడిగడ్డను బంద్ పెట్టడం వల్ల జరుగుతున్నటువంటి అనర్థాలు ఇవి. సో ఇట్లా ఒకప్పుడు యాసంగిలో ఇటు కోదాడ, సూర్యాపేట, హుజూర్ నగరు, తుంగతుర్తి దాకా నీళ్ళు పోయేటివి ఏ కాళేశ్వరం నీళ్ళు. ఇప్పుడు ఆ బెల్ట్ మొత్తం ఎండిపోయింది, ఆ రిజర్వాయర్లన్నీ ఎండిపోయినాయి, ప్రాజెక్టులన్నీ ఆగం అయిపోయినాయి. దాంతో ఏమవుతుంది, తెలంగాణ ఎండిపోతుంది, రైతన్న ఆగమవుతున్నాడు. ఇక కాలువలోకి వెళ్ళి నీళ్ళు ఎడికెళ్ళి వస్తాయి. రైతులు ఏమనుకుంటారు, సరే మెల్లగా ఇస్తారు కావచ్చులే అని చెప్పేసి ఆ ఉన్న బోర్ సుక్క నీళ్ళతోటి ఎకరానికి సరిపడ తుకమో 2 ఎకరాలు సరిపడ తుకమో పోసుకుంటారు. పోసుకొని ఇక నీళ్ళు వస్తాయనుకొని చూసి అది నాట్లేసే కార్యక్రమం వచ్చా నీళ్ళు రాకపోయేసరికి దాంట్లోని మేపాల్సి వస్తుంది. ఇది పరిస్థితి తెలంగాణలో. ఈ రకంగా ఎండిపోతా ఉన్నది, ఈ రకంగా అదైతా ఉన్నది.